ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. ఈ ఉదయకాల సమయంలో సూటిగా దేవుడు రెండే మాటలు మాట్లాడుతున్నాడు. కీడు చేస్తూ ఉన్నారా? మీరు కీడు చేయాలి అనే ఆలోచన కలిగిందంటే అవకాశాలన్నీ సాతాను కలిగిస్తాడండి. ఎవరికైనా మీరు కీడు చేద్దాం అనుకున్నారనుకోండి, మీరు ఏ కీడు చేయాలని చక్కని ఆలోచన, ఎవరికి కీడు చేయాలి, ఎలా కీడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎంత పరిణామంలో చేయాలి, ఎంత పరిమితిలో చేయాలి, ఇవన్నిటిని సాతాను కలిగిస్తాడు. కీడు చేస్తూ ఉన్నారా? సాతానుకు లోబడిపోయి ఉన్నారా? సాతాను ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నారా? దాని యొక్క అంతం ఏంటో తెలుసా? గొప్ప నాశనము నీపైకి, కుటుంబం మీదకి వస్తుంది. కీడు చేయడం మానేయండి, ఫస్ట్ కార్యం. రెండో మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మేలు చేయుట నేర్చుకొనుడి. అది చదువుతాను చూడండి. మేలు చేయుట నేర్చుకొనుడి. నేను ఒక మాట చెప్తాను, మేలు చేయకపోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, కానీ ఎవరికి కీడు చేయొద్దండి. తను లోడిన గోతిలో ఎవరు పడతారంటే తనే పడిపోతాడంటే. ఈరోజు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. రోజు దేవుడు ఆశీర్వాదకరమైన మాటలే కాదండి, దేవుడు హెచ్చరించినప్పుడు కూడా లోబడాలి మనం. ప్రభువుని అడగాలి, ప్రభువా నా ఆలోచనలో ఎవరికైనా కీడు కలిగిస్తూ ఉన్నానా? ఇంతకుముందు నేను ఎవరికైనా కీడు కలిగించానా? నన్ను క్షమించండి. నీ సిలువ రక్తం చేత నన్ను కడగండి, పరిశుద్ధపరచండి ప్రభువా. మేలు చేయుటకు, నన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండుటకు నన్ను మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీరు ప్రార్థన చేయగలిగితే, మీరు కీడు చేస్తుంటే కీడును క్షమించి, మీరు కీడు చేయాలనుకుంటే ఆ కీడుని ఎవరికి మీరు చేయకుండా ఉన్నట్లుగా దేవుడు కాపాడి ఇతరులకు మేలు చేసేటటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేము చేసిన ప్రతి కీడు విషయంలో క్షమించమని ప్రార్థిస్తున్నాం. అనేకుల విషయంలో మేము తప్పిదం చేస్తున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి. నీ సిలువ రక్తం చేత మమ్మల్ని కడగండి. అనేకులకి మేలు చేయనట్లుగా మమ్మల్ని వాడుకోమని, మమ్మల్ని ఆశీర్వదించమని, ఆశీర్వాదానికి కారణభూతుడమైనటువంటి దేవా మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.